హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? హోప్ యూ ఆల్ డూయింగ్ గుడ్. వీడియోలో క్యారెట్తో ఒక మంచి లంచ్ బాక్స్ రెసిపీతో మీ ముందుకు వచ్చాను. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. పిల్లలకి లంచ్ బాక్స్ పెట్టడానికి హెల్తీగా ఉండాలి, క్విక్గా అయిపోవాలి, తర్వాత వాళ్ళకి టేస్టీగా ఉండాలి, లంచ్ బాక్స్ రిటర్న్ ఎంప్టీగా రావాలి అని ఏ మదర్కి ఉండదు చెప్పండి. ఈ వీడియో చూసేయండి, మీరు కూడా క్విక్గా చేసి పెట్టేయచ్చు. ముందుగా నేను ఒక ప్యాన్లో ప్యాన్ వేడెక్కిన తర్వాత ఆయిల్ వేసాను. అందులోకి జీలకర్ర, ఆవాలు, పచ్చిశనగపప్పు, మినపప్పు వేసాను. ఇందులోకి టేస్టీగా ఉండడానికి కొద్దిగా క్యాషూ నట్స్ కూడా యాడ్ చేస్తున్నాను. ఇవన్నీ బాగా దూరగా వేయించుకోవాలండి. కరివేపాకు, ఒక 2 సన్నగా కట్ చేసిన పచ్చిమిరపకాయలు వేసాను. తర్వాత ఒక ఎండుమిర్చి కూడా యాడ్ చేశాను. ఇవన్నీ కూడా బాగా వేగేంత వరకు వేయించుకోవాలి. నేను ఒక స్మాల్ ఆనియన్ ని సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను అండ్ ముందుగానే చేసి పెట్టుకున్న క్యారెట్ ని కూడా పెట్టుకున్నాను. నేను ప్యాన్ లోకి సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు యాడ్ చేశానండి. ఇవన్నీ కూడా బాగా దూరగా వేయించుకోవాలి. ఇవన్నీ బాగా దూరగా వేగిన తర్వాత ఒక స్పూన్ పసుపు, ఒక స్పూను జింజర్ గార్లిక్ పేస్ట్ వేశాను. ఇవి కూడా బాగా దూరగా వేయించుకోవాలి. అవన్నీ బాగా కలిసిన తర్వాత మనం ముందుగానే గ్రేట్ చేసి పెట్టుకున్న క్యారెట్ తురుముని వేసి మరొకసారి బాగా కలుపుకోవాలి. ఒక 2 మినిట్స్ అయిన తర్వాత రుచికి సరిపడేంత సాల్ట్ యాడ్ చేసి బాగా కలుపుకోవాలి. నేను క్యారెట్ తురుముని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుంటున్నాను. క్యారెట్ తురుము బాగా వేగిన తర్వాత ఇందులోకి నేను హెచ్ఎం 1 స్పూన్ యాడ్ చేస్తున్నాను. హెచ్ఎం అంటే ఏమీ లేదంటే కొద్దిగా గరం మసాలా అండ్ ధనియా పౌడర్ యాడ్ చేసింది. మా సైడ్ అలాగే అంటారు. హెచ్ఎం బాగా కలుపుకున్న తరువాత ఇందులోకి మనం ముందుగానే ఉడకబెట్టుకున్న రైస్ ని యాడ్ చేస్తే సరిపోతుంది. క్యారెట్ తురుము అన్నానికి బాగా కలిసేంత వరకు చక్కగా కలుపుకోవాలి. క్యారెట్ మిశ్రమం అనేది అన్నానికి బాగా కలిసి పొగలు వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలి. తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే సరిపోతుంది. ఎంతో సింపుల్ గా క్విక్ గా అయిపోయి మన క్యారెట్ రైస్ రెడీ అయిపోయినట్లే. ఇది పిల్లల లంచ్ బాక్స్ లోకి పర్ఫెక్ట్ కాంబినేషన్ అని చెప్పొచ్చు. I hope you all like today's carrot recipe. If you like my videos, do like, share, subscribe my channel. Until then, see you in another video. Bye bye.